ఈరోజు గురుభక్తి గురించి ఒక మంచి కథ విందాం. గురుభక్తి ఉంటే గురువుగారు చెప్పిన ఏ విషయం పైనైనా ఏకాగ్రత, ఎంత కష్టమైనా చెయ్యాలన్న దీక్ష ఉంటాయి. అవి ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. ఒకరోజు దౌమ్య మహర్షి ఆశ్రమంలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో వర్షం ఏకధాటిగా కురుస్తోంది. ఆశ్రమ ప్రాంతం అంతా జలమయమైంది. వెంటనే దౌమ్య మహర్షి తన శిష్యుల దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: శిష్యులారా, మన పంట చేనుకు పక్కనే ఉన్న కాల్వకు గండిపడే ఆస్కారం ఉంది. అది గాని పడితే మన పంటంతా నీళ్ళపాలవుతుంది. అది గాని జరిగితే ఆశ్రమంలో అందరూ పస్తుండాలి అని అన్నాడు. మీలో ఎవరు వెళ్ళి పంట పొలాన్ని చూసొస్తారు? ఒకరు చూసి వస్తే బాగుంటుంది అని అన్నారు. గురువుగారి మాటలకు అందరూ తల వంచుకొని రకరకాల కారణాలు చెప్పసాగారు. కానీ ఒక్కరు కూడా పోవడానికి ఇష్టపడలేదు. ఆ వర్షం పంట చేనుకు వెళ్ళడానికి ఎవ్వరూ సాహసించలేదు. అక్కడ ఉన్న ఆరుణి అనే శిష్యుడు మాత్రం లేచి, గురుదేవా, ఆశ్రమానికి ఆహారం అందించే పంట చేను ఎలా ఉందో నేను చూసి వస్తాను అని పంట చేను దగ్గరకు బయలుదేరాడు. ఆరుని పంటగట్టు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక కాలువ గట్టుకు చిన్న గండి పడింది. ఆ గండి నుండి నీరు పొలంలోకి ప్రవహిస్తోంది. ఆరుని గడ్డి, రాళ్లతో, రప్పలు తెచ్చి ఆ గండి పూడ్చడానికి ప్రయత్నం చేసినా ప్రవాహం ఆగలేదు. ఏం చేయాలో పాలుపోక ఒక ఉపాయం వచ్చింది. వెంటనే ఆ గండికి తానే అడ్డుగా పడుకొని ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. తెల్లవారింది. దౌమ్య మహర్షి ఆరుణిని వెతుక్కుంటూ పంట చేను దగ్గరికి వచ్చాడు. అడ్డంగా పడుకున్న ఆరుని తడిసి చలికి వణుకుతూ అక్కడే ఉన్నాడు. మహర్షి అతని దగ్గరికి వచ్చి పరిస్థితిని చూసి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. సాయంత్రానికి ఆరుని కోలుకున్నాడు. గురువుగారి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. అప్పుడు మహర్షి, నీ గురుభక్తికి కార్యదీక్ష వెలకట్టలేనిది అని అరుణ్ణి మెచ్చుకున్నాడు. ఇదంతా చూస్తున్న మిగతా శిష్యులు సిగ్గుతో తల వంచుకున్నారు. ఇంత సాహసం చేయడానికి కేవలం గురువుగారిపై ఉన్న భక్తి ఉన్నవాళ్లకు మాత్రమే ఏ కష్టం వచ్చినా అది కష్టమనిపించదు. వాళ్ళు మంచి కార్యాలు చేస్తూ ఉత్తమ శిష్యుడిగా అందరి మన్ననలు పొందుతారు అని చెప్పాడు. ఈ కథలో గురువుగారి పట్ల మనకు ఉండవలసినటువంటి భక్తి, ఆయనపై ఉన్నటువంటి సేవా నిరతిది మనకు అర్థమవుతోంది. కనుక మనం ఈ రోజుల్లో ఆశ్రమంలో లేకపోయినా గురువుగారు చెప్పింది చక్కగా విని, ఆయన చెప్పేది మన మంచికే అని తెలుసుకొని మనం అన్ని పనులు చేస్తూ గురువుగారి ఆశీస్సులు పొందుతూ తద్వారా మంచి జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అలా పొందుతారు కదూ. ఉన్నత స్థాయికి చేరాలంటే గురుభక్తి మొదటి మెట్టు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కనుక గురువుగారి మాటను పెడచెవిని పెట్టకుండా విని చక్కగా గొప్పవాళ్ళు అవ్వాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.